సో ఈ రోజు ఈవెంట్ ఏంటంటే మేమందరం ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాము. మిల్లెట్స్ పాయసం అన్నమాట. ఈ మిల్లెట్స్ ఆర్గానిక్వి. రోటీస్లోకి ఏ కర్రీ బాగుంటుంది ఆయేషా అని అడిగేసరికి తను చక్కగా సజెస్ట్ చేసింది. కలుపుతావా? కలపను నేను. లాస్ట్ టైం గైస్ కలిపాను ఇంత పెద్దది. అదేమైందంటే చేతులు 2 రోజుల వరకు మండింది నాకు. సో గైస్ ఒకసారి నేను చిన్నప్పుడు వెనిగర్ వాటర్ అనుకొని తాగాను. కలుపు కలుపు మంచిగా నెయ్యి వేసే కాల్చండి. మంచిగా వేయండి నెయ్యి. ఇప్పుడు చక్కగా మిల్లెట్స్ అయితే ఉడికిపోయాయి. వేడిగా వెచ్చగా మన అతిథులకి చాలా బాగా యూజ్ అవుతుంది. కామెంట్స్లో వస్తూ ఉంటాయి హెల్త్ వైజ్ ఇది మంచిది కాదండి, మీరు అది ఎందుకు కలుపుతున్నారు, ఇది ఎందుకు అని వస్తూనే ఉంటాయి. కానీ సో నేను మా తమ్ముడిని పప్పి చేస్తున్నాను. ఎందుకు అంటే నేను చెప్పినట్టు హెయిర్ కట్ చేయించుకున్నాడు మావాడు. వచ్చిందండి వయ్యారి. ముందు చాలా హార్డ్ వర్క్ చేసి అలా ఇప్పుడు చేతులు నొప్పుకున్న మమ్మీ ఇలా చేస్తున్నారు. సో వెరీ అప్రిషియేటబుల్ మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు జుబేదా అలీస్ ఛానల్. సో ఇంకా కొద్ది రోజులు నన్నే చూస్తారు ఇంట్రడక్షన్ ఇస్తున్నట్టు. సో ఈ రోజు ఈవెంట్ ఏంటంటే మేమందరం ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాము. సో ఈరోజు సందడిగా ఉంటుంది. సో స్టే ట్యూన్. సో మీరు అన్ని చూస్తున్నారు కదా, ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మమ్మీ పైన నమాజ్ చేసుకుంటున్నారు. సో అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుందామని చూస్తూ ఉన్నాను అనమాట. రోటీ కోసం పెద్ద బగోనాలు మంచిగా గోధుమ పిండిని కలిపేసుకుందాం. మొత్తం ఈరోజు మేము 20 కిలోల గోధుమ పిండిని కలుపుతున్నాము. వీళ్ళిద్దరిని పిలిపించామన్నమాట. అన్ని రోటీస్ నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి వీళ్ళు చక్కగా రోటీస్ చేస్తారు. నేను స్వీట్ ఇంకా ఈ రోటీస్లోకి స్పెషల్ షాదీ వాలా రెడ్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇసుకు అచ్చా మిలా లీజియే. రెడ్ చికెన్ కోసం ముందుగా ఉల్లిపాయల్ని బిర్యానీకి ఫ్రై చేసినట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈరోజు మిల్లెట్స్ ఖీర్, మిల్లెట్స్ పాయసం అన్నమాట. ఈ మిల్లెట్స్ ఆర్గానిక్వి. ఇప్పటివరకు అన్ని పాయసాలు చూసారు కదా, ఈరోజు మిల్లెట్స్ పాయసం కూడా చూసేద్దాం. మన అతిథులు కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి మిల్లెట్స్ పాయసం. ఇప్పుడే అందిన వార్త కాదు, ఇప్పుడే వచ్చిన మా ఆయేషా. ఏదో ఒకటి హెల్తీ అయితే ఉండాలి కదా. అవును, హెల్తీ ఉంది. ఈరోజు స్వీట్లో హెల్తీ. అది కడిగేసి నాది పొయ్యి మీద పెట్టేద్దాం సిద్ధు. ఎందుకంటే ఆ మిల్లెట్స్ ఉడకడానికి చాలా టైం పడుతుంది ఆయేషా. మనం అప్పుడు ఈ రెడ్ షాదీవాలా రెడ్ చికెన్కి చాలా వర్క్ ఉంది. రోటీస్లోకి ఏ కర్రీ బాగుంటుంది ఆయేషా అని అడిగేసరికి తను చక్కగా సజెస్ట్ చేసింది. షాదీవాలా రెడ్ చికెన్ అంటే తనకు చాలా ఇష్టం. అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్ళే టైం ఉండట్లేదు మాకు, సో అలాగైనా ఇలా తీర్చుకోవచ్చు అని చెప్పి. దానికోసం ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్. మనకి ఇది బ్రౌన్ కలర్లో రావాలి ఆయేషా. అంటే ఇది డీప్ ఫ్రై అవ్వాలా? డీప్ ఫ్రై అవ్వాలి. మిల్లెట్స్ అంటే చాలా టైం పడుతుంది కదా. అవును, అందుకని పొయ్యి మీద పెట్టేసుకుందాం. కడిగేసి అది ఉడకాలి బాగా. సిద్ధం మనం అప్పటికు చికెన్ని కలిపేసుకుందాము. చూసారా, ఇలాగే మధ్య మధ్యలో ఎరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది వంటలు చేసి చేసి లూజ్ అయిపోయింది ఇది. केयर होने रहना मीठू. क्या अब नहीं तेल तेल नहीं सका, तेल हो गया बस. तेल हो गया बताओ. नहीं डालने के बाद आती लेकिन ओके. మా మీటితోటే చేయిస్తాను ఈరోజు పనంతా నేను.
నేను చక్కగా హెల్ప్ చేస్తాను. హలో గైస్, నేను మా మమ్మీకి హెల్ప్ చేయడానికి వచ్చేసాను. అబ్బో థ్యాంక్ యూ సో మచ్ బేటా. యూఆర్ వెల్కమ్. నీకు చెప్పిన హెల్పే చెయ్యే, చెప్పలేంది రా వచ్చేసి నాకు అట్లా చేయడం ఇష్టం గైస్. ఇక్కడ నూనె ఉంది, ఇది నీళ్లు కాదు. నువ్వు అలా తొందరగా వచ్చేయడం వద్దమ్మా, ఓకేనా? నువ్వు గుడ్ గర్ల్ కదా, గుడ్ గర్ల్వా కాదా? तेल में पानी डालता क्या होता ఇక్కడ అడుగుతున్నా నేనే. ఏం డౌట్ వచ్చిందో తెలుసా మా మీటికి? ఏమొచ్చింది? ఇప్పుడు ఇంత మరుగుతున్న ఆయిల్ లో నీళ్ళు వేస్తే ఏమవుతుంది అంట. నువ్వు అలాంటి పనులు ఏం చేయకే. ఎక్స్పెరిమెంట్ కాదు, ఇలాంటి దానికి అన్నీ తెలుసు, ఓన్లీ యాక్టింగ్ చేస్తుంది కదా. నీళ్ళు వేస్తే ఏమవుతుందో అన్నీ తెలుసు. आगे ज्यादा पानी डालता आगा मैं उड़िया था समझी जाता उठता, ज्यादा डालता आग भी आ जाता. ఇప్పుడు చక్కగా ఉప్పు నీటిలో కడిగి ఉంచుకున్న చికెన్, ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి మసాలా నేను వేసేసుకుందాం. ఇస్తా నువ్వు వేసేస్తావా? కలుపుతావా? కలపను నేను. లాస్ట్ టైం గైస్ కలిపాను ఇంత పెద్దది. అదేమైందంటే చేతులు 2 రోజుల వరకు మండింది నాకు. అందుకని ఇప్పుడు కలపొద్దురే. నేను ఓన్లీ నీ వేస్తా. చిన్నారి చేతులు మండాయి అనుకో, ఉప్పు నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ నన్ను ఏంటి మా మీటితోటి ఎందుకు పని చేయిస్తారు అలా ఏం లేదు గైస్. అలా లేదా? అయితే బాగా కొట్టి చేయించండి అని చెప్పి అయితే అట్లా ఉంది గైస్. సరే, ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసాక వేస్తా. చికెన్ మసాలా పౌడర్ ఇదంతా వేసి, ఇది నీకు తెలియదు. ఇది రోస్ట్ చేసిన జీలకర్ర, రోస్ట్ చేసిన జీలకర్ర, ధనియా పౌడర్, ఓకేనా? జీరా అండ్ కొరియాండర్ పౌడర్. ఎస్. తర్వాత ఇందులో మంచిగా, ఇది నీకు తెలియదు, నేనే వేయాలి, ఇది అంతా వేయకూడదు. గరం మసాలా పౌడర్ 1 స్పూన్, 2 స్పూన్స్ అంతే. చెప్పాలి కదా నేను వేసేది. అంటే వేసేటప్పుడు తెలిసింది నాకు కూడా 2 స్పూన్సే అని. తర్వాత మిర్చి మిర్చి ఇదంతా కదా, నేను చూసుకుంటే వేస్తాను. ఇలా 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 వాళ్ళు పెడతారు, ఇదంతా వేయాలని కాదు, ఓకేనా? నాకు తెలుస్తుంది మాట, ఇలా వేసినప్పుడు ఎంత వేయాలి ఏంటి చూసుకుంటూ. ఆయిషా, ఈ చికెను మనకి ఎక్కువగా స్పైసీగా ఉండదు, నువ్వు తిన్నావు కదా, ఎక్కువగా కానీ చాలా స్పైసీ కదా, ఆ టేస్ట్ గుర్తులేదు. ఇది ఎక్కువగా స్పైసీగా. తిన్నారా? నేను తినలేదురా, చెప్తున్నా. మన మ్యారేజెస్ లో తింటాం అదే కర్రీ, ఆ కర్రీ. ఎస్. కరీం ప్లీజ్ హెల్ప్. మా కరీం వచ్చేసాడు ఈరోజు. మా కరీం ఏం తీసుకొచ్చాడంటే స్వెటర్స్ తను షాప్ చేసి తీసుకొచ్చేట్రా. వచ్చి ఇప్పుడు ఇందులో టొమాటో కెచప్. ఎంత బాగుందో. బాగుందా? టొమాటో కెచప్ వేయాలి. తర్వాత ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మన రెడ్ చికెన్ కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్. ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేస్తే కలర్ అనేది బాగా. ఇలా తీయండి, కెమెరా ఇలా తీయండి. ఏంటి మీటి పని చేస్తున్నారు తెలియాలి కదా. బై మిస్టేక్ క్లీన్ కర్లేక బై మిస్టేక్. ఇప్పుడు ఇందులో సోయా సాస్, ఇందులోని రెడ్ చిల్లీ సాస్, ఇందులోని ఇలా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఇక్కడ మాకు చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి అన్నీ కాస్త ఎక్కువగా వేస్తున్నాను. మీరు 1 కిలో చికెన్ 1 కిలోతో చేసుకున్నట్లయితే ఇంత అవసరం ఉండదు. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, ఇది కూడా $20 కిలోస్ చికెన్ కాబట్టి చాలు.
ఇందులో కొద్దిగా వెనిగర్, కొద్దిగా చాలు. సో గైస్ ఒకసారి నేను చిన్నప్పుడు వెనిగర్ వాటర్ అనుకొని తాగాను, అది గలీజ్ టేస్ట్ వచ్చింది, మళ్ళీ వెళ్ళి వామిటింగ్ వేసుకున్నా. అదేంటంటే నేను ప్యూరిఫైడ్ వాటర్ అనుకున్న బాటిల్స్ ఉంటాయి కదా, సో నేను మంచిగా ఇట్లా క్యాప్ ఓపెన్ చేసా, ఇట్లా ఒక్క సిప్పే తాగా జస్ట్ నీళ్ళు అనుకొని. సరే ఇప్పుడు ఒక సిప్ కాకుండా ఒక 2 గ్లాసులు తాగుదిగానిలే. ఇందులో ఇప్పుడు నిమ్మరసం వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసిద్దు. మన షాదీవాలా రెడ్ చికెన్ మంచిగా మనం ఇది ఎవరెస్ట్ కాశ్మీరీ మిర్చి పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి కలర్ అయితే వచ్చింది. మనది ఇంట్లో ఉన్న గుంటూరు కారం కూడా కాబట్టి ఆ 2 మిక్స్ అయ్యి మంచి కలర్ అయితే వచ్చింది. ఇంకొక ప్యాకెట్ వేద్దాం. చక్కగా పెరుగుని కూడా కలిపేసుకోవాలి. ఇంకా ఇందులో మంచిగా పెరుగు వేసుకొని ఇది కలిపేసుకొని ఒక 1 అవర్ ఉంచేద్దాం. ఇప్పుడు ఇది చక్కగా కలిపేసాం కదా, ఇది 1 అవర్ ఇలా రెస్ట్లో ఉంచేసి అప్పటి వరకు మనం పాయసం కోసం ఎంతవరకు వచ్చింది మా ఆయుష చక్కగా కలుపుతుంది. మిగతా వరకు వాళ్ళ అక్కడ రోటీలు కూడా ఒకసారి చూసేద్దాం, వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారో అక్కడ చూసేద్దాం. చక్కగా ఇందులో అయితే వీళ్ళు నీట్గా పిండిని అయితే చాలా బాగా కలిపారు. అంత పిండిని ఏవి ఆటాయి భయ్యా ఇక్కడ కూడా రెస్ట్లో ఇచ్చేసారు పిండి. ఇంకా చక్కగా వీళ్ళు రోటీస్ని అయితే రెడీ చేసేస్తున్నారు. ఇద్దరు కలిపి చేయాలి, లేకపోతే అవ్వదు. ఈరోజు వీళ్ళు 300 రోటీస్ని చేయబోతున్నారు. చక్కగా చాలా స్పీడ్గా చాలా బాగా చేసేస్తున్నారు. అక్కడ మా మీటి చూడండి బాగా కలిపేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా కలపాలి తల్లి. ఈ మిల్లెట్స్ అయితే చక్కగా ఉడుకుతున్నాయి. ఈ చిన్న మంట మీద మంచిగా ఉడికించేసేయాలి దీన్ని. ఇప్పుడే మంచిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా మనం చికెన్లో కలిపేసుకోవాలి. ఇప్పుడే నాకు తినేసాలనిపిస్తుంది. మీటు ఒక స్పూన్, చిన్న స్పూన్ తీసుకొని అదంతా ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా ఇందులో వేయాలి తల్లి. గుడ్ గర్ల్. తర్వాత ఈ జీడిపప్పుల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ కర్రీ కోసం. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీలో పట్టాలి, నీళ్లు వేసుకుంటూ పట్టాలి. వెళ్ళి పల్చగా ఉన్నా పర్వాలేదు, మెత్తగా గట్టిగా ఇన్ని వేసి నువ్వు నీళ్ళు ఎక్కువ వేసావనుకో తొందరగా అవుతుంది. మీరు గట్టిగా చేస్తూ కూర్చుంటే తొందరగా అవ్వదు. ఇలా రా సుజాత, అందరికీ టీల్ని అందించిన మా సుజాత. థ్యాంక్ యూ సుజాత. మరి పెట్టేవా చాలే, ఆ చిన్న మంట మీద అవ్వాలి. ఇప్పుడు ఇందులో నాకు ఫ్రై చేసిన ఉల్లిపాయ నూనె ఉంది కదా, నూనె వేసేయాలి ఇందులో. ఇలా ఉల్లిపాయ ఫ్రై చేసిన ఆయిల్ గిన్నెలో వేసేసి నూనె వేడైంది, ఇందులో కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇది వేసేయాలి. अच्छा स्मेल आता है. మా మీటి కంట ఇలా కలుపుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుందంట. నిజమేనా? నార్మల్ చికెన్ కర్రీ నచ్చదే, ఇదే బాగుంటుందా? చికెన్ 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 ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఎంత పెద్దగా కోసారో, ఎవరు కోసారు ఇవి?
సన్నగా నువ్వు చెప్పొద్దు మరి. కొత్తిమీర కూడా వేసి మంచిగా కలిపేసి ఇది కొంచెం వేడి అయ్యాక చిన్న మంట బాగా వేడయ్యాక జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మంచిగా వాళ్ళు రుబ్బేస్తున్నారు. జీడిపప్పు పేస్ట్ వేసేసిన తర్వాత చిన్న మంట మీద దమ్మిచ్చేద్దాం దీన్ని. ఏ కరీం కరీం కలిపింది చాలు, అది వేడవుని. కొత్తిమీర కలవాలి కదా. దంచవే మేనత్త కూతురా, కలుపు కలుపమ్మా. వావ్ మీటు, వెరీ గుడ్ గర్ల్, నైస్. అమ్మో ఇదేంటి నా మొహం మీద వస్తుంది. నైస్ గర్ల్, యూర్ వెల్కమ్. వెరీ గుడ్ గర్ల్. ఒకవైపునే కలపకు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, చేయి నొప్పి వస్తుంది. వద్దులే వదిలే. పర్లే, నేను ఉన్నాను కదా. అది కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ గైస్. అస్సలు చాలా ఇష్టం. చూస్తున్నట్టున్నారు, ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇప్పుడు మన ఇంట్లో చక్కగా టమాటాలని ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టేసి అన్నమాట. ఇది చల్లారింది. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఇది కూడా రెడ్ చికెన్లో వేయాలి. టమాటా ప్యూరీ. ఇందాక నుంచి ఇది వేడిగా ఉందని వేయలేదు, లేకపోతే ముందే కలిపేసుకోవాలి. అందులో ఎలాగో ఆల్రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకొని ఇలా కొంచెం నీళ్ళు వేసి కొంచెం కలిపేసేసేమ్మా. తర్వాత బాగా రుబ్బిన జీడిపప్పు పేస్ట్. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని చిన్న మంట మీద దమ్మిచ్చేద్దాం కరీం. అలాగే జుబేదా గారు. ఏంటి అక్క వెళ్ళి జుబేదా గారు వచ్చిందా? ఏం కరీం గారు? పెద్ద మనుషులు. ఏం కరీం గారు? ఏమండో జుబేదా గారు చెప్పండి కరీం గారు. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. యా ఇది మంచిగా. ఎస్, కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద దమ్ ఇచ్చేద్దాం. మధ్యలో కలిపావా? మధ్యలో, ఎందుకంటే ఇది అంటుకుంటూ ఉంటుంది, మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ అనేది మన గ్రేవీ తోటే వండుతున్నా. స్ట్రక్చర్ మరి అలా ఉంటుంది కర్రీ వండితే. అది అది ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. వచ్చేసింది మధ్యలో అంటే ఇలా పెట్టావా? నీకు అది మధ్యన, నాకు కాదు ఇలా, ఇక రౌండ్ కాకుండా ఇలా తిప్పావా? మధ్యలో అంటుకుంటూ ఉంటుంది అన్నమాట. అందుకని ఒకసారి ఇలా కలిపేసుకో. మంచిగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది అనమాట. దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చిన్న మంట మీద అవ్వాలి ఇది. ఆ రోటీలు అయ్యే వరకు మంచిగా అవుతుంది. మంచిగా నెయ్యి వేసి, మంచిగా నెయ్యి వేసే కాల్చండి, మంచిగా వేయండి నెయ్యి.
ఇప్పుడు చక్కగా మిల్లెట్స్ అయితే ఉడికిపోయాయి. ఇది ఉడకడానికి చాలా టైం పట్టింది. ఒక గిన్నెలో పై వరకు వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ రెండో గిన్నెలో కూడా షిఫ్ట్ చేసేసాము ఇప్పుడే. ఇందులో బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పటివరకు ఎక్కడున్నావు? గేమ్ ఆడ గైస్. ఫోన్ తీసుకుని గేమ్లో ఉన్నావా? మరి ఇది ఎవరు చేస్తారు మరి? అయిపోయింది కదా. అయిపోయిందా? కూర అయిపోయిందా? కర్రీ అయిపోయింది. దమ్ అదే ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి, బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో పొడి ఉంది కాబట్టి నేను పొడి వేసేస్తున్నా. మా వీటి చక్కగా కలిపేస్తుంది. ఇందులో ఇలైచీ పౌడర్ కూడా వేసేసుకొని, ఇలైచీ పౌడర్ ఉంది మంచి సువాసన వస్తుంది కాబట్టి ఓకే. ఇది కింద దింపేసుకుందాం. అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాం. నెయ్యి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం, ఈ నెయ్యి కూడా మాకు ఊరు నుండి వచ్చింది. కాస్త వెచ్చబెట్టేస్తే మంచిగా కరిగిపోయింది. ఇది మంచిగా ఇంట్లో తీసిన నెయ్యి అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్లో కూడా కొంచెం గట్టిగా అయిపోయి ఉంది. దీన్ని కూడా నెమ్మదిగా వెచ్చబెట్టేద్దాం. మా సుజాత భయపడుతుంది, కాలుతుందమ్మా. మరి ఇది వేడిగా ఉంది కదా సుజాత, అదే కరుగుతుంది అంటావా? అవును, చలికాలం కాబట్టి గట్టిగా అయిపోయింది నెయ్యి అంతా. నెయ్యిని వేడి చేస్తే కరిగిపోద్ది కదా కదా సుజాత? ఎవరైనా కోపంగా ఉన్న వాళ్ళకి కరిగించాలంటే ఏం చేయాలి? ఇంకా కోపం తెప్పించాలా? సరిగ్గా మంచిగా కరిగింది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులో మేము ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసి ఉంచిన ఎండు కొబ్బరి కాదండి, ఇది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిని ఫ్రై చేయించేసే ఉంచాను. ఇంకొకసారి మనం ఈ నేతిలో మంచిగా కలుపుకొని జీడిపప్పులు, ఇది కూడా మంచిగా నేతిలో ఫ్రై చేయించిన జీడిపప్పులు. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా ఫ్రై చేయించేసి పెట్టిస్తుంటాను ఇంట్లో. దీన్ని కూడా ఇంకొకసారి మనం ఈ కమ్మనైన నెయ్యిలో వేసి మరొకసారి ఫ్రై చేసేద్దాం. దీన్ని పాయసంలో కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కమ్మనైన మిల్క్ మేడ్ని కూడా వేసేసుకుందాం. పాయసం అనగానే మరి పాలు ఉండాలి కదా, నిజమే కదా? ఆల్రెడీ బాగా మరిగించి చిక్కటి పాలు ఉంచాము. ఇప్పుడు ఆ పాలను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పాలు వేసేసుకుందాం. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి నేను చల్లారాక వేస్తున్నాను. చిక్కటి మీగడ పాలు అంతా వేయకమ్మా, కొంచెం కిందకి దింపుది, ఎగురుతుంది. చాలు చాలు ఆపే, నేను కలిపేసి చూసి. ఇలా నెయ్యితో పాటే మంచిగా ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మంచిగా కలిపేద్దాం. మన మిల్లెట్ పాయసం రెడీ. హెల్త్ వైజ్ అయితే చాలా చాలా మంచిది, ఇంకా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్లలో నుండి కమ్మటి నెయ్యి వాసన అయితే అసలు అదిరిపోతుంది. నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి.
మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేసుకుందాం. రెడీ, కర్రీ రెడీ, ఇది రెడీ, అన్నీ రెడీ అయిపోయినవి. ఇప్పుడు ఈ మిల్లెట్ పాయసాన్ని నేనే ఫస్ట్ టేస్ట్ చెయ్యబోతున్నాను. చూడండి, చాలా అంటే చాలా ఘుమఘుమలాడిపోతుంది నెయ్యితోటి. ఎలాగే టేస్ట్ నాకు తెలుసు కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి అద్దరిపోయింది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కాబట్టి సూపర్ అంటే సూపర్గా ఉంది. చలో ప్యాకింగ్కి. ఇప్పుడు కర్రీ అయితే మంచిగా అయిపోయింది, వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ కలపాలన్నమాట. మంచిగా అయితే ఇది చిన్న మంట మీద ఉడకాలి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. అసలు ఇందులో నీళ్లు కూడా వేయము, ఇందులో ఉన్న వాటితోటే మనం వండుతాం కాబట్టి ఒకసారి కలిపేసుకొని ఇది మనం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుందాం. ఇందాక ఆయేష ఉప్పు తక్కువగా ఉంది అని చెప్పింది, నేను ఉప్పుని మళ్ళీ కలిపాను. ఉప్పు కొంచెం పుల్లదనం కూడా తక్కువగా ఉంది అని చెప్పింది. ఇది ఎందుకంటే కాస్త పుల్లగా ఉండాలన్నమాట ఈ కర్రీ. నేను ఉప్పుతో పాటు లెమన్ జ్యూస్ని కూడా కలిపాను. ఇప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టు ఈ కర్రీ. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుంటే ఇంకా దీని టేస్ట్ అయితే చాలా 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 పెరిగిపోతుందన్నమాట. అంతే, మూత పెట్టేసి ఇంక ఇది కూడా ప్యాక్ చేసేసుకుందాం. ఇది కూడా ప్యాక్ చేసుకోవడానికి రెడీ. రోటీలు కూడా వీళ్ళు చక్క కంప్లీట్ చేసేసారు. ఆల్మోస్ట్ అయిపోయినవి రోటీస్ కూడా. ఇక్కడ చూడండి, హాట్ బాక్సెస్లో కూడా పెట్టేశారు, ఎందుకంటే వేడివేడిగా ఉండాలని. చక్కగా రోటీల పని కూడా అయిపోయింది. ఇక్కడ మన వాళ్ళు అన్ని ఐటమ్స్ని కరెక్ట్గా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు చక్కగా స్వెటర్స్ తెప్పించాను. ఎందుకంటే తెలిసిందే కదండి, మనకి ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలా చలి అయితే ఎక్కువగా ఉంది. మా కరీమే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ కరీం. అన్ని తనే తీసుకొచ్చాడు. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా, ఎందుకంటే నేను చూడలేదు. తను అక్కడ నుంచి వీడియో కాల్ చేసి చూపించాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా దీన్ని కూడా చూసేద్దాం. అంటే ఫ్రీ సైజే తెప్పించాను అనమాట. అందరికీ 3XL ఇది, అందరికి వచ్చేసేలాగా. నిజంగా చాలా ఈ వింటర్లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కరీం థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, వేడిగా వెచ్చగా మన అతిథులకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా వెచ్చగా ఉంది కరీం. థ్యాంక్ యూ సో మచ్. అదొక కలరా? ఇదొక కలర్, అదొక కలర్, అది లైట్ బ్రౌన్ కలర్. బాగుంది నిజంగానే చాలా. ఇప్పటివరకు స్టవ్ దగ్గర ఉండి నేనే అసలు వేడిగా అయిపోయాను కాబట్టి ఇది ఇంకా వేడిగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది. వావ్, కరీం స్మార్ట్ బాయ్, చాలా బాగున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇది ఓవర్ కూడా చాలా క్యూట్గా చేస్తున్నాడు. తర్వాత ఈరోజు
డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఇవి కూడా తెప్పించాము ఈరోజు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకింగ్ అన్నమాట. తెలిసిందే కదండి, మేము ఇస్తున్నామంటే స్నాక్ ఐటెం కూడా తప్పకుండా మా ప్యాక్లో ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళ పిల్లలు అది ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బిస్కెట్స్. ఎందుకంటే నాకు కూడా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత వాటర్ బాటిల్స్, తర్వాత ఈరోజు ఇవ్వబోయే డ్రింక్ స్ప్రైట్ ఇస్తున్నాము. చాలామంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కూల్ డ్రింక్స్ తాగకూడదు, హెల్త్ వైజ్ మంచిది అని చెప్తున్నారు. కరెక్ట్ అండి, మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. కానీ మేము ఇస్తున్నది బయట అతిథులకి కాబట్టి వాళ్ళు కొనుక్కొని తాగుతారో లేదో అని ఒక్క సందేహంతో మేము ఇస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా తాగుతున్నప్పుడు వాళ్ళు చూసి మాకు తాగాలని అనిపిస్తూ ఉంటుంది అని వాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి హెల్త్ వైజ్ మంచిది కాకపోయినా సరే మేము కూల్ డ్రింక్స్ని కూడా ఇస్తున్నాము. కూల్ డ్రింక్సే కాదు, దీంట్లో మధ్య మధ్యలో జ్యూసెస్ కూడా ఇస్తాము. లస్సీ బటర్ మిల్క్ జ్యూసెస్ అన్ని ఒక్కొక్క జ్యూసులు కూడా ఇస్తుంటాం. ఇవ్వాలి కదా, ప్రతిసారి ఒకటే కాకుండా డిఫరెంట్ చేంజ్ టేస్ట్లు వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి. అవును, కామెంట్స్లో వస్తూ ఉంటాయి, హెల్త్ వైజ్ ఇది మంచిది కాదండి, మీరు అది ఎందుకు కలుపుతున్నారు, ఇది ఎందుకు అని వస్తూనే ఉంటాయి. కానీ అలా మేము కర్రీస్ చేస్తున్నామంటే దానికి తగ్గినట్టుగానే చెయ్యాలి కదా. ఇది హెల్త్ వైజ్ మంచిది కాదు, ఇది వేయకూడదు, అది వేయకూడదు అంటే చేయొద్దు అంటారు. కానీ అది యూజ్ చేయాలి అంటే వేరే ఏం ఉండవు, అవే ఉంటాయి. మనకి ప్యాక్ చేసి ఇవ్వాలి అంటే మనం అంటే పెళ్ళిళ్ళకి అది వెళ్ళి వాళ్ళు ఎలా చేసినా ఏం కలిపేసినా తినేస్తూ ఉంటాము. మరి వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు హోటల్స్కి వెళ్తారు, కామెంట్స్ లో పెట్టిన వాళ్ళందరూ హోటల్కి వెళ్తారు, చక్కగా తింటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటారు, తినేసి కామెంట్స్ చేస్తుంటారు. కానీ మేమైతే ఆ కామెంట్స్ని అసలు పట్టించుకోలేమండి. ఏంటంటే మేము ప్రతి వాళ్ళు కూడా ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలి. మనమే కాదు, మేము ఇస్తున్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈరోజు రోటీస్ ఆ కర్రీస్ తిని ఈ డ్రింక్ తాగితే చాలా బాగుంటుంది కదా ఆయిషా. మనకి అంత బాగున్నప్పుడు వాళ్ళకు కూడా ఎవరైనా తాగుతుంటే ఎంత బాగుంది, అది మేము కూడా తాగాలి అని అనుకుంటారు. కాబట్టి ఇస్తున్నాం. వాళ్ళు ఎప్పుడో ఒకసారి తాగుతారండి, హెల్త్ వైజ్ మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి ప్రతిదీ కూడా టేస్ట్ చూడవచ్చు. సరే, ఇప్పుడు కాదు, హోటల్ ఫుడ్ కూడా మంచిది కాదు అంటారు. అలాగని హోటల్స్కి వెళ్లకుండా ఉండం కదా, ఎప్పుడు ఇంట్లో ఫుడ్డే తినండి అంటారు. అలా 365 డేస్ ఇంట్లోనే తినరు కదా, ఎవరిని హోటల్స్ కు కూడా వెళ్తూ ఉంటారు. ఎస్, కాబట్టి మేమైతే మా దారిన మేము మాకు తోచింది ఇచ్చుకుంటూ వెళ్తాం. బయటికి హోటల్స్కి వెళ్తాము, అన్ని తింటాం. ఇంట్లో ఎంత హెల్దీగా వండుకొని తిన్నా సరే మరి పిల్లలు కాదండి, పిల్లలు వాళ్ళు చెప్పినట్టు ఎలా ఉన్నా సరే మా పిల్లలు రంజాన్ వచ్చేటప్పటికి బాగా ఎంజాయ్ చేస్తాం కావాలి అంటారు. సో మేము ఆయిల్ ఫుడ్ తింటాం, అన్ని తింటాం, ఎంజాయ్ చేస్తాం. 30 days శుభ్రంగా ఒకటి కూడా కాదు, ఒకటికి 4-5 వెరైటీస్ అయితే ఉంటాయి మాకు. వీళ్ళైతే చక్కగా పాపం మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సరే, ఇప్పుడు ప్యాక్ చేసి పట్టించుకో. మా కర్రీ ఇప్పుడు స్వీట్ టేస్ట్ చేయబోతున్నాడు. ఏంట్రా ఏదో అనుకున్నావు, బాగుందా? స్వీట్ సాధారణంగా స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి అరే స్పూన్ తోటి టేస్ట్ చేయరా అంటే బౌల్ తీసుకొచ్చేసాడు. అయ్యో, స్పూన్ తో ఎక్కడ చేస్తారా? అక్కడ చూడండి, మన వాళ్ళు పాపం ఇంకా రోటీస్ అన్ని ఎక్కువ రోటీస్ కాబట్టి చేస్తూనే ఉన్నారు పాపం. మా పని అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇవి ఈజీయే కాబట్టి చేసాము. పాపం అక్కడ కష్టం ఉంది కాబట్టి ఇంకా అవుతున్నాయి. అప్పటికి ప్యాక్ మా సిద్ధు చూడండి, 2 గరిటెలతోటి 2 చేతులతో వేసేస్తావు ఇప్పుడు ప్యాకింగ్. చూద్దాం, వేసేయి. మా ఆయిషాకి పాపం చక్కగా అసలు స్వీట్ తినదు. ఇదేంటి ఈరోజు హెల్దీ తక్కువ వేసాను, మళ్ళీ వేయించుకో.
కానీ ఇది మిల్లెట్స్ కాబట్టి కలర్ పాయసం కలర్ అయితే తెల్లగా ఉండాలి. ఇది మిల్లెట్ పాయసం కాబట్టి తెలుపు రంగులో రాలేదు అంతే. ఇప్పుడు చక్కగా అయిన షాదీవాలా రెడ్ చికెన్ దీన్ని ప్యాక్ చేసేద్దాం. ఈ గ్రేవీ అంతా కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది, తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని మసాలాలు ఇందులో కలిసాయి కాబట్టి చాలా రిచ్నెస్గా కూడా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోండి. మనం పెళ్ళిళ్ళలోనే కాదు, ఇలా ఇంట్లో కూడా ఒక 1 కిలో లేకపోతే 1/2 కిలో చికెన్తో కూడా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మా అమ్మాయి ఇప్పుడు వచ్చేసింది. చక్కగా మంచిగా ఈ టైంకి వీళ్ళందరూ వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది. చేయలేమో అని కంగారు పడ్డాను ఫ్రెండ్స్, కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్గా వచ్చేసావు ఫాతిమా. నాలాంటి వాళ్ళు లేటెస్ట్గానే వస్తారు, తెలుసు కదా మీ అందరికీ. సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటే ఇది యుఎస్లో ఉన్నప్పుడు ఇలా నేను సర్వ్ చేయాలి, ఇలా ఒక ఛాన్స్ నాకు దేవుడు ఇవ్వాలని. కానీ అందరు అనుకుంటే అవ్వదండి, అది జస్ట్ చాలా చూసి పర్టికులర్గా దేవుడు పుణ్యంగా ఇస్తాడేమో, అది మా మమ్మీకి ఇచ్చిండు. ఈరోజు కూడా నేను బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు కార్లో మొత్తం అదే థింక్ చేస్తున్నా తెలుసా. అంటే ఇప్పుడు నేను ఇంటికి వచ్చే వరకు వాళ్ళు పెట్టేసి ఉంటారు, బాక్సెస్ అంతా అయిపోయి ఉంటుంది, అయ్యో ఈరోజు కూడా చేయలేకపోతున్నాను, కానీ అలా అని వర్క్స్ వదలలేకపోతుండే. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈ ఛాన్స్ నాకు వచ్చిందని. మీరందరు కూడా ఇలాగే ఏదో ఒకటి చేస్తారని అనుకుంటున్నాను. సో నేను మా తమ్ముడిని పప్పి చేస్తున్నాను. ఎందుకు అంటే నేను చెప్పినట్టు హెయిర్ కట్ చేయించుకున్నాడు మావాడు. వచ్చిందండి వయ్యారి, వచ్చింది అక్క వయ్యారి, ఈమెకు కూడా చెయ్యాలి. సో ఫ్రెండ్స్, ఈ చికెన్ చూసారు కదా, దీన్ని రెడ్ చికెన్ అంటారు. ఇది ఎక్కడికి వెళ్ళినా మెయిన్గా మీకు పెళ్ళిళ్ళలో దొరికిద్ది, హైదరాబాదీ పెళ్ళిళ్ళలో. అసలు ఇది ఉంటుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనైతే ఇది తినడానికి వెళ్ళేదాన్ని. ఈ కాలంలో నా ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని అందరూ సెటిల్ అయిపోయారు. అసలు హైదరాబాద్ ఏం ఫంక్షన్ కూడా రావట్లేదు, ఎవరైనా పిలిస్తే పోయి తిందామని. బట్ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా హోటల్స్లో ఇది అమ్ముతున్నారు, కానీ పెళ్ళిలో వెళ్ళి తినే ఆ ఫీలే, అంటే అంత రెడీ అయ్యి అలా కొంచెం వయ్యారిలాగా ఉండి వెళ్ళి తింటేనే ఆ ఫీల్ బాగుంటుంది. చాలా వేడిగా ఉన్నాయి ఇవి ప్యాక్ చేస్తున్నప్పుడు. వీళ్ళు ఎందుకు అంత అబ్బో వేడిగా ఉంది చాలా. రోటీ రోల్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
కానీ చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇవి రోటీలు. సో యాక్చువల్గా మమ్మీ చెయ్యి ఒకవేళ నొప్పి లేకపోయి ఉంటే ఇవన్నీ రోటీస్ మమ్మీయే చేస్తారు. మమ్మీ చేసిన రోటీస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నాకు తెలిసినంత వరకు ఒక మిషలిన్ స్టార్ కూడా చేయలేడంత. రోటీస్ అయితే అసలు ఆ పేరు పెట్టలేము. నేను ఎంతమందికి తినిపించినా వాళ్ళన్న రోటీ చేయడానికి కూడా ఒక ఆర్ట్ ఉంటుంది, అది అందరికీ రాదు. ఈమె తింటుంది అంతే తప్ప చేయడం రాదు. సో అలా మమ్మీ రోటీస్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. పాపం ఇలా ముందు చాలా హార్డ్ వర్క్ చేసి అలా ఇప్పుడు చేతులు నొప్పున్న మమ్మీ ఇలా చేస్తున్నారు. సో వెరీ అప్రిషియేటబుల్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సోషల్ వర్క్. థ్యాంక్ యూ. ఇలా చాలా మంది మరీ పొగడేస్తున్నావురా నన్ను. లేదు అంటే ఇలా అందరు చేయలేరు కదా, ఇప్పుడు మమ్మీ కూడా లేదు ఇంతకన్నా ఇంకా చాలా ఎక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు ఏమో కానీ నాకు తెలిసినంత వరకు మనం చేస్తున్నామంటే ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ అని నాకు అనిపిస్తుంది. కాదు ఇప్పుడు మీటి ఏం చేసిందో తెలుసా? చెప్పనా? చెప్పేస్తున్నా. ఏదో ఒకటి చేసా. కాదు లోపల డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏం చేసావు నువ్వు చెప్పు. తిన్నా. ఏం తిన్నావు? కర్రీ రోటీ తిన్నా. ఫస్ట్ మా మీటి తినేసింది. ఎలా ఉంది? అయితే దిష్టి పోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నాలాంటి అక్క అందరికి ఉండాలి. చెల్లెలతో పని చేయించుకోకుండా నేనే వేడిగా చేతులు కాల్చుకున్నా. అల్లాడిపోతుంది మా ఫాతిమా, అల్లాడిపోతుంది. ఏం చెప్పమంటారు ఫ్రెండ్స్, ఎంత వేడిగా ఉంది తెలుసా ఇది. ఇప్పుడు వరకు రోటీస్ అన్నీ చేసి పాపం వాళ్ళు ఇప్పుడు తింటున్నారు. कैसा बना करी? अच्छा बना. शादियों वाला चिकन करी जैसा है? షాదీ సే బి అచ్చా ఆ రహా అంట. బాగుంది, చాలా టేస్ట్ బాగుంది అని. రోటీస్ అయితే అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేశారు కాబట్టి. రోటీస్ కూడా చాలా బాగున్నాయి, కర్రీ కూడా ఇంకా బాగుంది. అక్కడ చూడండి మా సుజాత చక్కగా మా జ్యోతి, రామేశ్వరి, సుజాత, మరియం, సిద్ధు వీళ్ళందరికీ వాళ్ళందరికీ చక్కగా ప్యాక్ చేస్తుంది. థ్యాంక్ యూ సుజాత. ఈరోజు నువ్వు ప్రసాద్ వర్క్ తీసుకున్నావు. రెడ్ చికెన్, రోటీ, స్వీట్, బిస్కెట్ ప్యాకెట్, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్, స్వెటర్.
మంచిగా తను అంత అయితే ఖాళీ అయిపోయింది. మా మరియంకి టైం అయిపోయింది, వెళ్ళిపోతుంది. అక్కడ హాయ్ చెప్పేసి వెళ్ళిపో. థ్యాంక్ యూ, బాయ్. ఈ టైం అయింది. ఈరోజైతే నైట్ అయిపోయింది మనకి. అంటే స్వెటర్స్ ఇస్తున్నాం కదా, కాస్త నైట్ టైంలోనే ఇద్దాము అని ప్లాన్ కూడా చేసాము. పాప మా కరీం అయితే చాలా హెల్ప్ చేశాడండి అంతని. అది వండటం ఈజీనే, ఈ ప్యాకింగ్స్ ఇదే మనకి ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది. ఆల్రెడీ ఒక కార్లో సర్దేశారు. ఈరోజే కదా, ఏ రోజైనా సరే 2 డేస్ కార్లలోనే వెళ్తున్నాము. ఈజీ అవుతుంది పంచిపెట్టడానికని. మనసే తడిసేలా కురిసే